హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లాస్ పర్సంటేజ్ అండ్ లాస్ గురించి ఒక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మధు మరియు కవిత ఒక ఇంటిని 3,20,000 రూపీస్కి కొన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు 2,80,000కి అమ్మారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వారికి వచ్చిన లాస్ ఎంత, ఆ లాస్ పర్సంటేజ్ కనుక్కోమని అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వారికి వచ్చిన లాస్ కనుక్కుందాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంటి కొన్న వేల. ఓకేనా. ఇంటి కొన్న వేల ఎంత? 3,20,000 రూపీస్. ఓకేనా. సో అమ్మిన వేల 2,80,000 రూపీస్. సో ఫస్ట్ మనకు నష్టం కనుక్కుందాం. ఓకేనా. నష్టానికి ఫార్ములా ఏంటిది? కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో కొన్న వేల నుంచి అమ్మిన వేల తీసేస్తే మనకు లాస్ అనేది వస్తుంది. సో 3,20,000 నుంచి 2,80,000 తీసేస్తే మనకు లాస్ వస్తుంది. ఓకేనా. 3,20,000 నుంచి 2,80,000 తీసేస్తే ఎంత? 40,000. సో నష్టం ఎంత వాళ్ళకి అంటే లాస్ 40,000 రూపీస్. ఇది లాస్ 40,000 లాస్. సో మనం ఇప్పుడు ఈ లాస్ పర్సంటేజ్ అనుకుందాం. నష్ట శాతం యొక్క ఫార్ములా ఏంటి? నష్టం బై కొన్న వేల ఇంటూ 100. ఓకేనా. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కొన్న వేల ఇంటూ 100. ఇట్లా చేస్తే మనకు లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా. మనకు నష్టం ఎంత? 40,000. కొన్న వేల ఎంత? 3,20,000. 3,20,000 ఇంటూ 100. సో ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4. ఈ జీరోస్ క్యాన్సల్. ఓకేనా. ఈ 4 1 జా 4 4 8 జా 32. ఓకే. 4 2 జా 8 4 2 జా 8 4 5 జా 20 అంటే 25/2. సో దీన్ని 12 1/2 పర్సంటేజ్. లాస్ట్ పర్సంటేజ్ ఎంత? 12 1/2 పర్సంటేజ్ అన్నట్టు లాస్ట్ పర్సంటేజ్.